హల్లెలూయా. స్తోత్రం. ఒక చక్కటి పాట పాడుకుంటూ పరిశుద్ధుడైన దేవుడు, పరమదయాళుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఆరాధిద్దాం. ఈ యొక్క శిలువ ధ్యానములు 40 దినములు ఒక అద్భుతమైన రీతిలో దేవుడు మనల్ని నడిపించినట్లుగా ఈ మొదటి ఉపవాస కుడిక మొదలుకొని చివరి ఉపవాస కుడిక వరకు ప్రభువు సన్నిధి మనతో ఉంచి నడిపించినట్లుగా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. చక్కటి పాట పాడుచుండగా లతిక దేవుని ఘనపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా. నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా. నీ దీవెనా నాకు చాలయ్యా, నీ దీవెనా నాకు చాలయ్యా ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా. నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా. నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా. నీ దీవెనా నాకు చాలయ్యా, నీ దీవెనా నాకు చాలయ్యా ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా. నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా. నన్ను ప్రేమించి నన్ను
చక్కటి పాట ఆదర్శ పాడుచుండగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తుతి. హల్లెలూయా. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే ఆజ్ఞల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలుల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే ఆజ్ఞల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలుల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఎముకలలో ఎలునా గొప్ప సైన్యమునే చూడగా, అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవహిద్దాం. ఎముకలలో ఎలునా గొప్ప సైన్యమునే చూడగా, అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవహించేదా. మండే ఆజ్ఞల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలుల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే ఆజ్ఞల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలుల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. కర్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడిన అగ్నివర్షము కుమ్మరించుమా. కర్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడిన అగ్నివర్షము కుమ్మరించుమా. మండే ఆజ్ఞల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలుల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే ఆజ్ఞల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలుల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. సీనాయి పర్వతమందు అగ్నిబోధవలి నిన్ను చూడగా,
యెహోవావలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా మండే ఆజ్ఞల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలుల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే యజ్ఞల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలుల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా ఆమేన్. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తుతి పరిశుద్ధ స్తోత్రం పరమదయాళుడా స్తోత్రం పరమందాసనుడైన దేవా స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. చిన్న బాబు పాట పాడుచుండగా పరిశుద్ధుడైన దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేక్ కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేక్ కావాలయా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా
వలె చిన్న వయసులో అభిషేకించిన గిలియా వలె ఈ చిన్న వాడిని అభిషేకించు, ఈ చిన్న వాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఆమేన్. మరొక చక్కటి పాట సోని పాడుచుండగా దేవుణ్ణి స్తుతిద్దాం. చిన్న పిల్లలు ప్రభు సన్నిధిలో పాటలు పాడి మహిమపరచి ఉండగా చిన్న బిడ్డలకు దేవుడు దైవాత్మతో నింపి దేవుడి సన్నిధిలో బలమైన సాధనములుగా వాడుకొనున్నట్లుగా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. హల్లెలూయా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోని
బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. హల్లెలూయా. మరి యొక్క చక్కటి పాట గ్రేసి పాడుచుండగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. స్తుతి సింహాసనాసీనుడైన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంతకాల అభిషేకమే నాపైన ఉంచినందునా, అంతకాల అభిషేకమే నాపైన ఉంచినందునా, కృతజ్ఞత స్తోత్రాలతో నిన్ను కీర్తించి గణపరతును. కృతజ్ఞత స్తోత్రాలతో నిన్ను కీర్తించి గణపరతును. నవనూతన మార్గములో నన్ను నడిపే నా యేసయ్యా,
పాట సోని పాడుచుండగా దేవుణ్ణి స్తుతిద్దాం. పిలువబడిన వారు అనేకులైన, ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఈ మొట్టమొదటి ఉపవాస ప్రార్థనలో ఏర్పాటు చేయబడిన మనమందరము ధన్యులమని గుర్తెరిగి దేవుని సన్నిధిలో ఏర్పరచుకొని చేర్చుకున్నటువంటి మనమందరము ధన్యులము. ఈ ధన్యకరమైన జీవితాన్ని, ప్రశస్తమైన సమయాన్ని మనకిచ్చిన పరిశుద్ధుడైన దేవుణ్ణి హృదయపూర్వకముగా ఆరాధిద్దాం. హల్లెలూయా, స్తోత్రం. చప్పట్లు కొడుతూ హృదయపూర్వకముగా దేవుణ్ణి స్తుతిద్దాం. ఈ దినమున మనము మౌనముగా ఉండకుండా దేవుణ్ణి స్తుతించినట్లు మన అంగలార్పును నాట్యముగా మార్చిన ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. స్తుతించెదన్ని నామము, ధ్యానించెదన్ని వాక్యము. స్తుతించెదన్ని నామము, ధ్యానించెదన్ని వాక్యము. స్తుతించెదన్ని నామము, ధ్యానించెదన్ని వాక్యము. హోసన్నా ఆరాధనా, హోసన్నా స్తుతి ఆరాధనా, హోసన్నా ఆరాధనా, హోసన్నా స్తుతి ఆరాధనా. స్తుతించెదన్ని నామము, ధ్యానించెదన్ని వాక్యము. స్తుతించెదన్ని నామము, ధ్యానించెదన్ని వాక్యము. వేకువజామునా నీ పాదముల చెంత ప్రార్థింతును. వేకువజామునా నీ పాదముల చెంత ప్రార్థింతును. నీ మహిమతోను నన్ను అభిషేకించి, నీ మహిమతోను నన్ను అభిషేకించి, నీ పరిశుద్ధ ఆత్మతో ఆరాధనా ఆరాధనా
స్తుతి ఆరాధన స్తుతించెదన్ నీ నామము ధ్యానించెదన్ నీ వాక్యము స్తుతించెదన్ నీ నామము ధ్యానించెదన్ నీ వాక్యము హోసన్నా ఆరాధన హోసన్నా స్తుతి ఆరాధన యేసయ్యా ఆరాధన యేసయ్యా స్తుతి ఆరాధన స్తుతించెదన్ నీ నామము ధ్యానించెదన్ నీ వాక్యము స్తుతించెదన్ నీ నామము ధ్యానించెదన్ నీ వాక్యము. హల్లెలూయా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క శిలువ ధ్యానములు 40 దినములు దేవుడు అద్భుత రీతిలో మనలను మన కుటుంబాలను సంఘమంతటిని నడిపించినట్లుగా ఈ యొక్క ఉపవాస ప్రార్థన మొదటి దినము మొదలుకొని చివరి దినము వరకు ప్రభువు సన్నిధి తోడుంచి నడిపించినట్లుగా దేవాది దేవుడు తన కృపా సత్యములను పంపి మనలను మన కుటుంబాలను సంఘమంతటిని ఆశీర్వదించి దీవించి తన సన్నిధి కాంతిని మనమందరము అనుభవించినట్లుగా రక్షణ మినిస్ట్రీస్లోని ప్రతి కుటుంబములో దేవుని కృప కుమ్మరించబడినట్లుగా అనారోగ్యముతో ఉన్న బిడ్డలందరూ స్వస్థత పొందుకున్నట్లుగా మరి అంశాలను ఎత్తిపట్టుకొని రక్షణ లేని బిడ్డలకు దేవుడు రక్షణ దయచేయనట్లుగా అప్పులలో ఉన్న వారికి విడుదల దయచేయనట్లుగా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు దేవుడు ఉద్యోగాలను దయచేయనట్లుగా సంఘ సరిహద్దులను దేవుడు విశాలపరచునట్లుగా ఈ అంశాలను ఎత్తిపట్టుకొని స్వాతి ప్రార్థిస్తుండగా మనం అందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రేమగల యేసయ్య నీ మహోన్నతమైన పాదాలు పట్టుకుని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో దేవా ఉదయం నుండి ఇంతవరకు కాచి కాపాడి సజీవ లెక్కలో ఉండి నాయన బ్రతికించిన విధానానికి నీకే స్తుతులు స్తోత్రములు కలుగును గాక తండ్రి. ఈ సమయము చూడలేక ఎంతమంది గతించున్నారో దేవా దయతో వారి పాపాన్ని క్షమించి నీ దరికి చేర్చుకుని బ్రతిమలాడుచున్నాను దేవా. ఇదిగోనైనా తండ్రి ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామను ప్రార్థిస్తుంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో దేవా నీవు మా మధ్య ఉన్నావని మేము నమ్ముచున్నాం తండ్రి నీకు వందనాలు దేవా. గడిచిన బుధవారం ఇంతవరకు కాచి కాపాడినందుకు నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రములు దేవా. ఇదిగోనైనా తండ్రి 40 దినాల ఉపవాస ప్రార్థన దేవా నీవే ముందుండి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ఏ పూటకు కావాల్సిన ఆ పూటకు అనుదిన ఆహారం మాకు దయచేయమని అడుగుచున్నాను దేవా. ఆత్మీయ ఆహారం మాకు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన దేవ సిలువ ధ్యానిస్తుండగానైనా ప్రతి ఒక్కరు దేవ నీ ఆత్మతో నింపబడాలి తండ్రి. అయ్యా నీ వాక్కుతో బలపరచమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగోనైనా తండ్రి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు దేవా ప్రతి ఒక్కరు పాల్గొనే విధంగానైనా తండ్రి ప్రతి ఒక్కరికి ద్వారాలు తెరిపించి మందిరానికి నడిపించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు దేవా. ఇదిగోనైనా నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములు దేవా. దావీదు కుమారుడా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు సాధ్యం లేనిదంటూ ఏమీ లేదు దేవా. సమస్తము నీకు సాధ్యమన్న విశ్వాసంతో నమ్ముచున్నాము తండ్రి నీకు స్తోత్రములు దేవా. ఇదిగోనైనా తండ్రి రక్షణ మినిస్ట్రీస్ దేవా కృపతో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. మా సంఘానికి నడిపించబడుతున్న ప్రతి ఒక్క కుటుంబం చూడు నీ కృప కుమ్మరించమని అడుగుచున్నాను దేవా. ఇదిగోనైనా తండ్రి రక్షణ మినిస్ట్రీస్ దేవా మా సంఘం సరిహద్దు విశాలపరచమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగోనైనా తండ్రి ఏ ఆటంకాలు ఉన్నాయి దేవా ప్రతి ఒక్క ఆటంకాలను విడిపించమని అడుగుచున్నాను దేవా. ఇదిగోనైనా సంఘానికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతలు అక్కలు యేసు నామములో తీర్చబడును గాక తండ్రి. ఇదిగోనైనా మందిరము కట్టడానికి సహాయం చేయండి దేవా. 3 ఫ్లోర్లు కట్టడానికి నేను ఆర్థిక ద్వారాలు తెరిపించమని అడుగుచున్నాను తండ్రి. వాహనం అవసరం ఉన్న దేవా నీ వాహనానికి కావలసిననైనా మార్గం సరళము చేయండి తండ్రి. ఇదిగోనైనా తండ్రి మా సంఘానికి నడిపించబడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవా నీ
కృపతో కుమ్మరించమని అడుగుచున్నాను దేవా. ఇదిగోనైనా తను నడిపించబడుతున్న ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ అగ్ని కంచె ఉంచండి దేవా. అయ్యా నీ దూతను కావిలో ఉంచండి తండ్రి. మా సంఘం చుట్టూనైనా నీ దూతను కావిలో ఉంచినైనా ఇదిగోనైనా నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం యేసు నామములో వర్ధిల్లదన్నావు తండ్రి. అది మేము నమ్ముచున్నాము దేవా. మా సంఘానికి వ్యతిరేకంగా ఎవరు రూపింపబడిన దేవా వారు నీ చేతులకు అప్ప చెప్పుతున్నాను తండ్రి. నన్ను ముట్టిన వారు నీ కన్నుగుడిని ముట్టినట్టు అన్నావు కదా తండ్రి. అయ్యా నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవా. మాకు ఇచ్చిన ఆత్మ తల్లిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ఆ తల్లికి మంచి ఆరోగ్యం ఇవ్వండి దేవా, మంచి బలం ఇవ్వండి తండ్రి. నూతన అభిషేకంతో నింపండి దేవా. ఇదిగోనైనా నా బిడ్డని ఇంకా నీ సేవలో బలంగా వాడుకోమని అడుగుచున్నాను తండ్రి. అబ్రహాం అన్నగారిని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. పాస్టర్ ఇదిగోని ఇంకా నీ సేవలో బలంగా వాడబడాలి దేవా. అయ్యా యవ్వనస్తుడు తను ఎక్కడ కాలు తొట్టిల్లుకోని దేవా తన పాదమును నీ సన్నిధిలో ఎత్తి పట్టుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రం దేవా. లాఫ్యకను బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డ దూర ప్రాంతంలో ఉన్న దేవా ఉద్యోగం చేస్తున్నాగా నీ కృప కుమ్మరించండి తండ్రి. అయ్యా నీ దూతను కావిలో ఉంచండి తండ్రి. ఈ ఇరువురి వివాహ విషయంలో దేవా నీ చిత్తము మాత్రమే జరగలేసు నామంలో దేవా. ఏ సాతానికి లయమైపోవాలి తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ఎంతమంది అప్పుల పాలై ఉన్నారు దేవా ఆర్థిక ద్వారాలు తెరిపించండి తండ్రి. ఇదిగోనైనా అప్పు తీసుకునే బిడ్డగా కాకుండా దేవా అప్పు ఇచ్చే ప్రతి ఒక్క బిడ్డ యేసు నామంలో ఉందురుగాక తండ్రి. ఉద్యోగాలు లేని వారిని కృపతో జ్ఞాపకం చేసుకుని దేవా ఉద్యోగాలు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఎంతమంది అనారోగ్యంతో అస్వస్థత నలిగిపోతున్నారు దేవా నీవు పొందిన గాయముల వలన యేసు నామంలో స్వస్థత కలుగునుగాక తండ్రి. నీకు స్తోత్రములు దేవా. ఇదిగోనైనా ఇప్పుడే నీ గాయపడిన హస్తాలతో స్వస్థత పరిచినందుకు నీకు స్తోత్రములు తండ్రి. దేవా నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఇంకా ఎంతమంది రక్షణ లేకనైనా తండ్రి మారు మనసు పొందక లోకానుసారంగా జీవిస్తున్నారు దేవా. లోకంలో ఏది లేదు దేవా. లోకంలో కేవలం శాశ్వతమైనది తండ్రి. కేవలం శాశ్వతమైన ప్రేమ నీ సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది దేవా. అది వారు గ్రహించుకునే విధంగానైనా వారు మూయబడిన నేత్రాలను తెరిపించి దేవా మారు మనసు పొందులాగిన కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రం దేవా. రక్షణ తీసుకున్న బిడ్డలు దేవా రక్షణ విలువలనైనా తెలుసుకొని నీ చిత్తానుసారంగా బ్రతుకున్న ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అదే విధంగా చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దేవా మా సంఘంలో ప్రతి ఒక్క చిన్న బిడ్డల పేరు పైన జ్ఞాపకం చేసుకుని దేవా ఆనాడు సమయంలో నీ సన్నిధిలో ఎలా చిన్నప్పటి పరిచయం చేస్తూ ప్రార్థిస్తూ నీ సన్నిధిలో ఎలా ఎదిగాడు తండ్రి. ఈనాడు కూడా మా సంఘంలో దేవా ప్రతి ఒక్క చిన్న బిడ్డలు నీ ఆత్మతో నింపినైనా ఇంకా ఉన్నత స్థితికి లేవనెత్తుకోమని అడుగుచు నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు దేవా. ఇదిగోనైనా తన సంఘంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన జ్ఞాపకం చేసుకుని తండ్రి. వృద్ధులను జ్ఞాపకం చేసుకుని దేవా అయ్యా వారికి నీవే దిక్కు ఉండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ఎంతమంది అనాథులు ఉన్నారు దేవా అయ్యా ఏ పూటకు కావాల్సిన ఆ పూట ఆహారం ఆ బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగోనైనా తన భర్తలు చనిపోయిన స్త్రీల విధవరాలు జ్ఞాపకం చేసుకుని దేవా ఆ బిడ్డల పట్ల నీవే ఉండి యుద్ధం జరిగించి వారి పక్షాన నీవే ఉండమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు దేవా. ఇంకా ఎవరు ఏ అవస్థలతో ఏ అక్కలతో ఇబ్బంది ఇరుకులతో ఉన్నారో దేవా కుటుంబ సమస్యలు చెప్పుకోలేని పరిస్థితులు నలిగిపోతున్నారో దేవా ఇదిగోనే వారిని కూడా కృపతో జ్ఞాపకం చేసుకుని తండ్రి. హృదయాంతని ఎరిగిన దేవుడవు కదా తండ్రి. ఎవరి హృదయంలో ఏ ఆలోచన ఉందో ఏ తలంపు ఉందో ఏ వేదనతో నలిగిపోతున్నారో ఏ బాధతో కుమిలిపోతున్నారు దేవా యేసు నామములో వారి బాధ కన్నీటిని విడుదల కలుగును గాక తండ్రి. నీకు స్తోత్రములు దేవా. అదే విధంగా ఇదిగోనైనా ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన జ్ఞాపకం చేసుకుని యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకుని దేవా యవ్వనస్తులు వాళ్ళ పాదం తొట్టిల్లకోకుండా దేవా లోకానుసారంగా తిరగకోకుండా అయ్యా యవ్వనస్తులు పట్టుకోమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా వారిని నీ వైపు త్రిప్పుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు దేవా. అయ్యా నీ చిత్తము మాత్రమే జరిగించాలని సహాయం చేయండి తండ్రి. ఇదిగో ప్రభు నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి నేను స్తుతిస్తున్నాను దేవా. అవును తండ్రి నీకు సాధ్యం లేనిదంటే ఏమీ లేదు దేవా. సమస్తము నీకు సాధ్యమని నేను నమ్ముచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు దేవా. ఇదిగో నేను ఈ అంశాలను బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. వీటన్నిటికీ జవాబు ఇచ్చావని నేను నమ్ముచున్నాను దేవా. అయ్యా ఇదిగో తండ్రి నిన్ను స్తుతిస్తున్నాను దేవా. ఇదిగో నేను తండ్రి ఈ సమయం నాకు ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన జ్ఞాపకం చేసుకుని దేవా ఇంకా రాలేకపోయి ఉన్నారు దేవా అనేక మందిని నడిపించండి దేవా. ఈ 40 దినాలు సిలువ
ధ్యానంలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా ఏకీభవించలాగున దేవా వారికి మార్గం సరళం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు దేవా. ఇంకా ఎవరు ఏ అవస్థలతో ఉన్నారు దేవా, ప్రతి ఒక్క అవస్థతో అక్కర యేసు నామమున తీర్చబడును గాక తండ్రి. ఇదిగో నేను నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ అంశాలను బట్టి నాయన తండ్రి నేను స్తుతిస్తున్నాను దేవా. ఈ ప్రతి ఒక్క అంశాలకు నాకు జవాబు దయచేసి ఉన్నావు నేను నమ్మి నేను స్తుతిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి యుగ యుగములు నీకు మాత్రమే కలుగును గాక దేవా. నిన్ను మాత్రమే హెచ్చించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నమ్మడానికి సమస్తము సాధ్యమైన విశ్వాసంతో యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. స్వాతి చేసిన ప్రార్థన ఆలకించిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ప్రభు యొక్క సన్నిధానములో దేవాది దేవుని యొక్క కృప ఈ దినమున మనమందరము మొదటి ఉపవాస కుడికలో చేరి స్తుతించుట, ఆయనను గణపరచుట, ఆరాధించుట మనకెంతో గొప్ప ధన్యత. హల్లెలూయా. స్తోత్రం. చక్కటి వర్తమానాన్ని మనం ఇప్పుడు వినబోతుండగా దేవా నువ్వు నాతో మాట్లాడమని అని ప్రభువును అడిగి దేవుడి యొక్క వాక్యాన్ని, దేవుడిచ్చేటటువంటి అమూల్యమైనటువంటి ఆయన దివ్యవాక్కులను విని వాటిని అనుసరించి నడుచుకొనగలిగినప్పుడు మన జీవితంలో దేవుని వాక్యము కార్యాభివృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. స్తుతి. పరిశుద్ధుడా స్తోత్రం. పరమదయాళుడా స్తోత్రం. పరమందాసీనుడైన దేవా స్తోత్రం. అద్భుతాశ్చర్య ఘన కార్యములు చేయు దేవా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థనలు మొదటి దినము మొదలుకొని ఈ 40 దినములు ప్రతి నిత్యము ప్రతి ఉపవాస ప్రార్థనలో పాల్గొని ప్రభువును స్తుతిద్దాం. మీరు ఇప్పుడైనా అంటున్నాడు, ఇప్పుడైనా కన్నీరు విడిచుచు ఉపవాసం ఉండి మనపూర్వకముగా ప్రభు వద్దకు వచ్చినట్లయితే గొప్ప కార్యము చేయగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన సంఘం అంతటికి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? చక్కగా నవ్వుతూ అందరం గట్టిగా హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం 40 days ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుండగా మనందరము కూడా వాక్యం పైన దృష్టిని కేంద్రీకరిద్దాం. రోజు ఒక సిలువ ధ్యానం చేసుకొని పోతున్నాం. సిలువ గురించి, యేసుక్రీస్తు ప్రభువుల వారు మన కొరకు చేసినటువంటి ఆ యొక్క గొప్ప ప్రేమతో కూడిన యాగం గురించి తెలుసుకుందాం. అయితే మొట్టమొదటి బలి అనే అంశం గురించి ఈరోజు మాట్లాడుకొని పోతున్నాం. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి బలి ఎవరిచ్చారు అంటే ఎవరిచ్చారు? ఎవరు? అబ్రహాం అంటున్నారు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి బలి ఎవరిచ్చారు, ఎక్కడిచ్చారు, ఏ సందర్భంలో ఇచ్చారు? సరే, ఏదేని తోట అన్నారు, బాగుంది. అవ్వ ఆదాం అయితే కాదు. ఎవరిచ్చారంటే దేవుడే మొట్టమొదటి బలి అర్పించాడు. చూద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చేశాడంటే మొట్టమొదటిగా
బలి అర్పించింది ఎవరు? బలి అనగా ఒక పశువును వధించింది ఎవరు అంటే దేవుడే. ఎందుకు ఇచ్చాడంటే మనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో, దేవుడైన యెహోవా 21 కదండి, 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. చాలండి. మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఎందుకు ఆ యొక్క బలిని లేదంటే పశువును వధించాల్సి వచ్చిందంటే, దేవుడు చెయ్యొద్దన్నటువంటి పనిని అనగా ఆజ్ఞను అతిక్రమించిన మానవుడు పాపము చేశానని తెలుసుకున్న తరువాత, అతడు వస్త్రహీనుడిగా మార్చబడిన తరువాత, అతనిలో పాపం ప్రవేశించిందని తెలిసిన తరువాత దేవుడైతే వస్తూ ఉండగా అవ్వ ఆదాము చెట్టు వెనకాల దాక్కొని ఇంకా వారు మేము పాపం చేశామనేటువంటి పాపపు భీతితో శాపముతో నింపబడి చెట్టు వెనకాల దాక్కున్నప్పుడు దేవుడు అన్నాడు, ఆదాము ఎక్కడున్నావు అని చెప్పగానే, దేవా నువ్వు తినద్దన్న పండుని తిని మేము పాపము చేసి చెయ్యకూడని పని చేసి చెయ్యకూడని ప్రాంతములో ఉన్నాము. నీ స్వరము వినగానే ఏం చేశారంట? దాక్కున్నాను. ముందు స్వరము వినగానే తండ్రి అని దేవుణ్ణి దగ్గరికి వచ్చి మాట్లాడే వ్యక్తి ఈరోజు స్వరము వినగానే చెట్టు వెనకాల దాక్కున్నాడు. కారణం వారు చేసిన అతిక్రమము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము వల్ల వచ్చు జీతము మరణము. ఆ మరణము సంభవించుటకు గల కారణం మనిషి యొక్క అవిధేయత, మనిషి యొక్క పాపము. దేవుడు వద్దు అన్నటువంటి దానిని చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు మానవుడు. అయితే వారు చెట్టు వెనకాల వస్త్రహీనుడిగా ఉన్నాడని దేవుడు చూచి, ఇప్పుడు చదువుదామండి 21వ వచనం, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. 2 విషయాలు ఈరోజు ధ్యానిద్దామండి. ప్రభు చిత్తమైతే ఇంకా ముందుకెళ్దాం. సమయాన్ని బట్టి వారు మనిషి అయినటువంటి అవ్వ ఆదాము చేసిన తప్పిదములకు వారు అంజురుపు ఆకులను కుట్టి కచ్చడములుగా అనగా వస్త్రములుగా ధరించుకున్నారు. సరే, బాగానే ఉంది. ఆ వస్త్రము ఆకుల చేత చేయబడిన వస్త్రములను వారు కప్పుకున్నారు. కానీ అది మంచి వస్త్రం కాదు, అది చక్కటి వస్త్రం కాదు. అందుకొరకు అది తాత్కాలికమైనది, అది అంత మంచిది కాదు. అందుకొరకు దేవుడు చూసి ఆ వ్యక్తి పాపము చేసిన ఆ వ్యక్తిని కరుణించి ఆ వ్యక్తి మీద దృష్టి నిలిపి, ఇతను నా కుమారుడు కదా, నా పోలికలో చేసుకున్నానని చెప్పి 21వ వచనంలో ఒక పశువును వధించి ఆ యొక్క చర్మపు చొక్కాయిలను తొలగించెను. చర్మపు చొక్కాయిలు అనగా ఒక జంతువు యొక్క శరీరం పైన ఉన్నటువంటి దానిని తీసి తన పోలికలో చేయబడినటువంటి మానవులు దాక్కొని ఉన్నారు అని వారికి వస్త్రాలను తొడిగించి తన వాళ్ళ మీద కృప చూపించి ప్రేమ చూపించాడు. అవ్వ ఆదాము చేసుకున్నదైతే నిలకడలేంది, మంచిది కాదు. వారు దానితో సంతోషంగా ఉండలేరు. దేవుడు ఇచ్చినదైతే శ్రేష్టమైనది. కాబట్టే మనిషి చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందాలి అంటే ఏం కావాలి? ఒక పశువు వధింపబడాలి, బలియాగము కావాలి. ఈ యొక్క మానవుడు చేసిన పాపమునకు పాపం పోవాలి అంటే రక్తము చిందింపబడాలి. ఆ రక్తము చిందింపబడుతూ ఉన్నది, ఇంకా ప్రారంభమైంది. చూద్దామండి, ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఇక్కడ కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలిన పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణమును ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి. చాలండి, గమనించినట్లయితే మనం ఇక్కడ రాయబడినటువంటి మాటలో
అవ్వాదాము పాపము చేసి దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు వారు ఇంకా ఆ యొక్క చెట్టు వెనకాల దాక్కొని ఉన్నప్పుడు దేవుడు దిగి వచ్చి చల్లపూటన వారు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క అంజూరపు ఆకులతో చేయబడిన వస్త్రం కాదు అని వారిని ప్రేమించి వారి మీద కనికరబడి వారికి చర్మపు చొక్కాయిలను తొడిగించిన తర్వాత వారి ఇద్దరు ఏదెను తోట నుండి వెలివేయబడ్డారు, బయటికి వెలివేయబడ్డారు. మనం పరిశుద్ధ గ్రంథము చూస్తాం, తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా వెళ్ళిపోయాడు. తప్పిపోయిన కుమారుడు అతను తెలిసి వెళ్ళిపోయారు. వీరు కూడా తెలిసి దేవుడు వద్దన్న పనిని చేసి వెళ్ళిపోయారు. అయితే ఏదేను తోట నుంచి దేవుడే వారిని వెళ్ళగొట్టాడు, వెళ్ళిపోండి, మరలా మీరు ఆ యొక్క నిత్యము జీవించే ఫలమును తింటారేమో అని దేవుడే పంపించినప్పుడు వారు వెళ్ళిపోయిన తర్వాత వారికి ఇద్దరు కుమారులు పుట్టారు. వారి పేరే కయ్యూను, ఏబేలు. వారిద్దరు పెద్దవుతూ వస్తున్నారు. అయితే అందరూ గమనిద్దాం, ఆ పిల్లలకు ఒక ప్రశ్న. ఏ ప్రశ్న అంటే, అమ్మా నాన్న, అసలు ఈ ప్రపంచంలో మనం మాత్రమే ఎందుకున్నాం? ఇంత గొప్ప ప్రపంచాన్ని దేవుడు చేశాడు కదా, అసలు మనం ఎవరు, మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఏమంటే కయ్యూను ఏబేలుతో దేవుడు అన్నాడు. కయ్యూను ఏబేలుతో అవ్వ ఆదాం అంటున్నారు, మనము కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు మమ్మల్ని చేసిన తర్వాత, ఏదేను తోటలో పెట్టిన తర్వాత దేవుడు తినద్దన్నటువంటి ఆ యొక్క చెట్టు పండ్లను తినడాన్ని బట్టి దేవుడు ఉంచిన ఏదేను తోట నుండి బయటికి వచ్చాము. అయితే వచ్చేటప్పుడు దేవుడు ఒక కనికరాన్ని మా పైన చూపించాడు. ఏంటి ఆ కనికరం, ఏంటి ఆ ప్రేమ అంటే, కనికరము గల దేవుడు, కరుణామయుడైన దేవుడు మమ్మల్ని ఒట్టిగా వదిలేయక, మీ ఇష్టమని వదిలేయక ఒక అభయాన్ని ఇచ్చాడు, ఒక వాగ్దానం ఇచ్చాడు. మరలా నేను లోకానికి వస్తానని చెప్పాడు. అంతా బాగుంది. వచ్చే ముందు మా యొక్క చేసిన అవమానమునకు దేవుడు మా పాపమును కప్పుటకు, లేదంటే మమ్మల్ని సంతోషముగా ఉండడానికి ఒక బలియాగమును చేశాడు. దేవునికి బలియాగము అనగా ఒక వ్యక్తి పాపం నుంచి బయటపడాలి అంటే బలియాగం అవసరం అని కయ్యూను ఏబేలు తెలుసుకున్నారు. కయ్యూను అర్పణ ఇచ్చాడు దేవునికి, కానీ ఏబేలు అర్పణ నచ్చింది దేవునికి. ఎందుకంటే ఏబేలు శ్రేష్టమైనటువంటి అప్పుడే పుట్టినటువంటి తొలుచులుగా పుట్టినటువంటి గొర్రె పిల్లను దేవుడికి బలియాగం ఇచ్చేశాడు. గమనించినట్లయితే అక్కడ ఏం జరిగిందండి? రక్త ప్రోక్షణ జరిగింది. రక్త ప్రోక్షణ జరిగింది అనగా రక్తం యొక్క, లేదంటే బలియాగము చాలా ప్రాముఖ్యమని మనం పాత నిబంధనలో చదువుకుంటూ వస్తాం. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలనేటువంటి వారు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు చేసేటువంటి ఆ యొక్క ఐగుప్తులో బానిసలుగా ఉండినప్పుడు వారిని దేవుడు రక్షించి కాపాడి విడిపించడానికి చివరిగా ఒక ఆలోచన ఇచ్చాడు. ఎవరి ఇంటి దాలబంధనం బయట రక్తము పొయ్యబడి ఉంటుందో దాన్ని మనం పస్కా అంటాం, పస్కా పండుగ. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని దేవుడు రప్పించడానికి చివరిగా ఒక ప్రణాళిక ఏర్పరిచారు. ఏ ఇంటి దాలబంధనం బయట రక్తము పొయ్యబడి ఉంటుందో ఆ ఇంటిలోనికి మరణము రాదు అని దేవుని చేత మోషే తెలుసుకొని, మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినప్పుడు ఆ యొక్క ఇంటి దాలబంధనము బయట రక్తము పూస్తున్నారు. మరణదూత, సంహారదూత ఆ ఇంటి బయట వెళ్ళేటప్పుడు రక్తము పూయబడిన ఇంటికి హాని కలగలేదు. ఏ ఇంటికి అయితే రక్తము పూయబడలేదో ఆ ఇంటికి సంహారదూత వచ్చినప్పుడు ఆ ఇంటిలోని వారు మరణించారు. ఎందుకు ఈ పదాన్ని చెప్తున్నానంటే, మనం 40 రోజుల సిలువ ధ్యానములో ఉన్నాం. ఆ ధ్యానంలో సిలువలో జరిగిన గొప్ప కార్యాన్ని తెలుసుకుంటున్నాం. ఆ వాడు వెళ్ళేటప్పుడు ప్రతి ఇంటి బయట రక్తము పుయ్యబడినది. రక్తము పుయ్యబడిన ఇంటిలో మరణము లేదు. రక్తము పుయ్యబడనటువంటి ఇంటి మీద అనగా దేవుడు చెప్పాడు, రక్తం పుయ్యండి, ఏం కాదు, ఇంకా రక్షింపబడతారంటే వారికి కొంతమంది ఐగుప్తీయులు దాన్ని మామూలుగా పట్టించుకోలేదు. ఇశ్రాయేలు ప్రజలు పట్టించుకొని పూసినప్పుడు ఆ యొక్క సంహారదూత, మరణదూత వెళ్ళినప్పుడు రక్తము పూయబడిన ఇంటికి క్షేమము. ఉదయకాలంలో చూస్తే డబ్బున్న గొప్ప ధనవంతుడైన రాజు కుమారుడే చనిపోయాడు.
డబ్బున్నటువంటి రాజు యొక్క కుమారుని పశువులు మందలు వాటిలో ఉన్నటువంటి మొదటిగా పుట్టినవన్నీ చనిపోయాయి. ఇది చూసి వారందరూ భయపడ్డారు. ఇశ్రాయేలు ప్రజలని పంపించారు. అనగా ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడుటకు గల కారణం రక్త ప్రోక్షణ, బలియాగము జరుగుట. అయితే చివరిగా నేను ఒక మాట చెబుతానండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ అధ్యాయం 22వ వచనం చదువుకుందామండి. విశ్వాసమును బట్టి 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు అనగా మానవులైన ఆదాము అవ్వ చేసిన పాపమునకు ప్రాయచిత్తము నొందాలి అంటే రక్తము చిందింపబడాలి అని దేవుడు ప్రారంభము నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. అయితే అలా సంవత్సరాలు గడిచే కొలది మనుషులు ఏం చేస్తున్నారంటే చూద్దామండి. కొన్ని వస్తువులు అంటే జంతువుల్ని తెచ్చి బలి ఇచ్చేసి ఇంకా మా పాపం పోయింది అనుకుంటున్నారు. బలి ఇవ్వడం సంవత్సరానికి ఒకసారి నా పాపం పోయింది, ఇంకా తిరుగు లేదన్నట్టు ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు అంటే ఆ యొక్క బలి ఇవ్వడం ద్వారా పాపము కప్పబడుతుంది కానీ పూర్తిగా కడగబడదు. పాపం పోవాలి అంటే పరిశుద్ధుని రక్తము చేత కడగబడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. చివరిగా క్రీస్తు యేసు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే మన పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువు తన పాదములకు పీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణము. ఆమేన్. చాలండి. మనం గమనించినట్లయితే అలా బలి ఇచ్చుకుంటూ వచ్చారు. ఆదాము నుండి యేసుక్రీస్తు ప్రభుల వారి ముందు వరకు బలి చేసుకుంటా వచ్చారు. అలా బలి ఇచ్చుకుంటా వస్తే ఇంకా పశువులు ఏముంటాయి, ఇంకా గొర్రెలు ఏముంటాయి, అవన్నీ బలి ఇచ్చుకుంటా వస్తా ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వరకు ఆలోచన కలిగి మీరేమి బలి ఇవ్వనక్కర్లేదు, బలి ఇవ్వడం ద్వారా పాపం కప్పబడుతుంది కానీ పాపం ఉన్నది. ఆ పాపం పూర్తిగా కడగబడాలి అంటే ఇప్పుడు చదువుదాం 14వ వచనం. ఒకే అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆమేన్. ఈయననే ఒకేసారి ఇంక ఎవ్వరు బలియాగం ఇవ్వకుండా ఒకటేసారిగా తనను తాను బలి అర్పించుకున్నాడు. ఆయన తన స్వరక్తమును ఇచ్చి మనల్ని సంఘాన్ని కొన్నాడు. సర్వ మానవాళి పాపమును ఒకే ఒకసారిగా బలియాగము చేసి మనలో పరిశుద్ధతను నింపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఏ అర్పణ అవసరం లేదు, ఇంకా ఏ యొక్క బలిని ఇవ్వనక్కరలేదు. ఎందుకంటే నా కొరకు యేసయ్య బలియాగం అయ్యాడు. ఇంకా ఏ జంతువుని నేను బలి ఇవ్వనక్కరలేదు. ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వనక్కర్లేదు. అందుకొరకే పాత నిబంధనలో అయితే ఇచ్చారు, అయితే దానిని పూర్తి చేయుటకు, దానిని సంపూర్ణము చేయుటకు ఆయనే బలియాగమయ్యాడు. ఒకేసారిగా మన కొరకు తన ప్రాణమును పెట్టిన రక్షకుడు. ఆదాము అవ్వలు చేసుకున్నటువంటి వస్త్రము కన్నా బలియాగము ద్వారా దేవుడు చేసినటువంటి ఆ చర్మపు చొక్కాయిలు శ్రేష్టమైనవి. ఆ చర్మపు చొక్కాయిల కన్నా దేవుడే మానవునిగా దిగి వచ్చి మానవుని పాపము నిమిత్తం చేసిన బలియాగం శ్రేష్టమైనది, ఇది స్థిరమైనది. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారని చాలా మంది ప్రశ్న వేస్తూ ఉంటారు. అయితే వాక్యం చెప్తా ఉన్నది,
సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము. యేసయ్య వచ్చాడు, బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, పరలోకం ఇస్తాడు అంటే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సువార్త నశించుచున్న వారికి, చీకటిలో ఉన్న వారికి అర్థం కాదు. చెప్తే ఏంటి ఇది కొత్తగా ఉంది అని అనుకుంటారు, కానీ దానిని విని రుచి చూచి తెలుసుకుంటే ఈ వార్త బలమునిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 40 దినములు మనము ఉపవాస ప్రార్థనలో ఉంటూ ఉండగా రోజుకో సిలువ ధ్యానం చేస్తున్నాం. ఈ రోజుకైతే బలియాగముగా ఆయనే చెయ్యబడి ఒకటేసారిగా మన కొరకు బలి అయ్యాడు. ఇంకా ఏ బలి అవసరం లేదు. ఆయనే శ్రేష్టమైన బలిని అర్పించాడు మన పాపముల నిమిత్తం. సిలువ మానుపై సర్వ మానవాళి పాపమును ఒకటేసారి తన భుజముల మీద భరించాడు. ఎలా అంటే మనం ఒక కోట్ వేసుకున్నాం అనుకోండి, ఆ కోట్ వేసుకున్నప్పుడు మనం ధరిస్తాం. ఆ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి వారందరి పాపమును ఒకేసారి సిలువ మానుపై ఆయన ధరించాడు, భరించాడు. ఆ బలియాగము ఆయన అర్పించుటకు గల కారణం ఒకే ఒకటి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించారంట. చెప్పలేనంతగా ప్రేమించాడు కాబట్టే ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి అక్కడే ఉండిపోలేదు, మరణమును సైతం వణికించి తిరిగి లేచాడు. ఆయన బలి అర్పించాడు మన కొరకు, మనం పరలోకాన్ని చేరుటకు. గనుక బలి అవసరం లేదు, ఆయన శ్రేష్టమైన బలిని అర్పించారు. ఈ వాక్యం మన ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తెచ్చుకున్నాం పాపం ఏదైనా వనములో అంటూ చక్కటి పాట పాడుచుండగా ప్రభువును స్తుతిద్దాం. ఈ ఉపవాస ప్రార్థన మొదటి దినములో ప్రభువు సన్నిధికి దేవుడు మనల్ని నడిపించి మరి బలి కోరేవాడు కాదు, ఆయన బలి అయిన వాడని మనకు తెలియజేసిన అద్భుతమైన వర్తమానాన్ని బట్టి దేవుడికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అమ్మగారికి ఫాస్ట్ గారికి కూడొచ్చిన సంఘాన్ని ప్రైజ్ ది లార్డ్. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదెను తోటలో. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదెను తోటలో. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదెను తోటలో. జీవము దిగి వచ్చింది ప్రభు యేసుని రూపంలో, అవకాశం మనకొచ్చింది పరలోకం చేరుటకు. జీవము దిగి వచ్చింది ప్రభు యేసుని రూపంలో, అవకాశం మనకొచ్చింది పరలోకం చేరుటకు. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థము.
ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థము. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా, ఉన్నవి అన్నీ పోయే నీటిని చెప్పెను యేసయ్యా. ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా, ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా. చేప నోటిలో శకిల ఉందని తెలిసిన ఆయనకు, సృష్టిలో బహు సంపద ఉందని తెలియదు యేసునకు. చేప నోటిలో శకిల ఉందని తెలిసిన ఆయనకు, సృష్టిలో బహు సంపద ఉందని తెలియదు యేసునకు. సిరికి దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని తాను కొదువ కలిగి జీవించాడు. సిరికి దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని తాను కొదువ కలిగి జీవించాడు. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా, రెక్కలు వచ్చి ఎగిరిపోటు గతమే గుర్తుకు రాజయ్యా. తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా, రెక్కలు వచ్చి ఎగిరిపోటు గతమే గుర్తుకు రాజయ్యా. నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగా వస్తారు, దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు. నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగా వస్తారు, దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు. నీ తండ్రిని చూచుటకు పరలోకం చేరుటకు తప్పిపోయిన కుమారుడా తప్పు దిద్దుకుని రావయ్యా. నీ తండ్రిని చూచుటకు పరలోకం చేరుటకు తప్పిపోయిన కుమారుడా తప్పు దిద్దుకుని రావయ్యా. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. క్రీస్తు వచ్చే వేళ అయినది సిద్ధపడవయ్యా, ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా. క్రీస్తు వచ్చే వేళ అయినది సిద్ధపడవయ్యా, ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా. నీ దుఃఖ దినములను ఆనందముగా మార్చే దేవునితో, రాత్రిలే నీ లోకములో నిత్యము యేసుని వెలుగులో. నీ దుఃఖ దినములను ఆనందము మార్చే దేవునితో, రాత్రిలే నీ లోకములు యేసుని వెలుగులలో. సంచరించుటకు నువ్వు సంతోషించుటకు, నూతనముగా జన్మించి
నీతి వస్త్రమును ధరించుము. సంచరించుటకు నువ్వు సంతోషించుటకు నూతనముగా జన్మించి నీతి వస్త్రమును ధరించుము. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. జీవము దిగి వచ్చింది ప్రభు యేసుని రూపంలో, అవకాశం మనకొచ్చింది పరలోకం చేరుటకు. జీవము దిగి వచ్చింది ప్రభు యేసుని రూపంలో, అవకాశం మనకొచ్చింది పరలోకం చేరుటకు. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థము. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థము. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. మరి ఈ సమయంలో మొదటి వర్తమానము ద్వారా బలి కోరేవాడు కాదు మన దేవుడు, బలి అయినవాడు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. రెండవ వర్తమానములోనికి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందాం. జీవము దిగి వచ్చింది మన కొరకు, పరలోకము చేరడానికి చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆశ్చర్యకరుడైన దేవుడు, ప్రేమామయుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమాస్వరూపి అయిన దేవుడు, కరుణా కటాక్షములను మనకు దయగా ధరింపచేసిన ఆ దయగలిగిన దేవుణ్ణి అడుగుదాం. ఏ బలి కోరవయ్యా, ఇక బలి కోరేవాడవు కాదు, బలి అయిన దేవుడవని మాట్లాడిన మాటకై, ఇచ్చిన అద్భుతమైన శ్రేష్టమైన వర్తమానముకై కృతజ్ఞతాస్తుతులను చెల్లిద్దాం. రెండవ వర్తమానము ద్వారా దేవా నీవు నాతో మాట్లాడమని ప్రభువును అడుగుదాం. ఈ సమయంలో రెండవ వర్తమానము కొరకు జయశీల ప్రార్థిస్తుండగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ దైవం మా ప్రభా, అవును తండ్రి, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగనైనా మొదటి రోజునైనా ఉపవాస ప్రార్థనలో పాల్గొనే ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి ప్రభా. అలాగనైనా ప్రార్థనకు రాలేని బిడ్డలను కూడా దయతో క్షమించి మరి యొక్క ధరణం దయచేయండి ప్రభా. అలాగనైనా సంఘంలోనైనా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. అలాగనైనా పాషయ్య గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేసినైనా 40 రోజులు ఉపవాస ప్రార్థనలో గడిపేంత భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని నాకు అడుగుతున్నాను తండ్రి. అలాగేనైనా ఈ మొదటి వర్తమానం ద్వారా బలియాగముగా బలైన దేవుడి గురించి చెప్పినారు ప్రభా. అలాగేనైనా రెండవ వర్తమానంలో కూడా మంచి వాక్యాన్ని అందించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా, కృపను దయచేయండి ప్రభా. అవునైనా ఈ చర్చిలో రక్షణ మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డనినైనా పేరు పేరున ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండేలాగున మీరే ఆశీర్వదించండి ప్రభా. అలాగనైనా చర్చిలో ఉండే చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. అలాగనైనా వృద్ధులను ఆశీర్వదించండి ప్రభా. అలాగనైనా గర్భిణులను ఆశీర్వదించండి ప్రభా. స్తోత్రంనైనా పనిలో చేసే ప్రతి ఒక్క బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. నీ వాక్కు కోసం మేము ఎదురు చూస్తున్నాం తండ్రి యేసయ్య. అవును తండ్రి, మీ వాక్యంతో మాకునైనా తేటగా బహాటంగా మీరే మహిమ పొందమని తండ్రి, మీకోసమే మా ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకోమని నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నజరేయుడైన యేసు నామంలో అతి వినమ్రంగా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి,
ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. దేవుడు గడిచిన 40 దినముల ఉపవాస ప్రార్థనకు తోడుండి నడిపించి తిరిగి ఈ యొక్క 2025వ సంవత్సరపు ఉపవాస ప్రార్థనలో మొదటి దినమున ప్రభు సన్నిధిలోనికి మనల్ని నడిపించిన ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. సమయంలో మనమందరము ప్రభు యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు యందు లక్ష్యం ఉంచుదాం. మీరు ఇంటికి వెళ్ళాక కానీ ధ్యానించండి దేవుడు చెప్పినటువంటి వాక్యులను. మొదటి వర్తమానములో ఏమి అర్థం చేసుకున్నాం? బలి కోరేవాడు కాదు, బలి అయిన వాడు బలవంతుడైన దేవుడు నా కొరకు అన్నది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మన కొరకు ఏదైనా చిన్న సహాయం చేస్తేనే వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాం. అలాంటిది మన కొరకు బలి అయిన ఆ బలవంతుడైన దేవుడు చేసిన మేలులకు, ఆయన ఇచ్చిన సమస్త ఆశీర్వాదములకై, దేవుడిచ్చిన ఈ రక్షణ ఆనందముకై, దేవుడిచ్చినటువంటి మనకిచ్చిన శ్రేష్టమైన భాగ్యం ఏంటి అంటే వారసత్వపు హక్కునిచ్చి పరలోక రాజ్య వారసుగా చేసిన వాత్సల్య పూర్ణుడైన దేవుని యొక్క కనికరాన్ని అనుభవిస్తున్న మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ప్రభు సాక్షిగా ఉండవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. కొంతమంది కృతజ్ఞత ఏముంది అనుకుంటారు. కృతజ్ఞత కలిగిన వారు కృప వెంబడి కృపను పొందుకోగలుగుతారు. కృతజ్ఞత లేని వారు కృపను పొందుకోలేరు. ఈ దినమున మరి మొదటి వర్తమానం విన్న మనమందరము ఆ వర్తమానము ద్వారా బలం పొందుకొని బలవంతుడైన ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. రెండవ వర్తమానం మరి ఇవి ఉపవాస ప్రార్థనలు. ఉపవాసం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? కొంతమంది ఉపవాసం ఉన్నప్పటికీ ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ తెచ్చేసుకుంటున్నారు, సమస్యలే తెచ్చుకుంటున్నారు. ఇంకా ఆ దేవుని కృప పొందుకోవడం ఏమో కానీ ఇంకా 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 దిగజారిపోయిన స్థితి ఆత్మీయముగా, ఆర్థికంగా, అన్ని రకాలుగా. కారణం ఏంటి అంటే వారు ఉంటున్నటువంటి ఉపవాసము సరి అయినదా? ఈ దినమున ప్రతిసారి ఉపవాసము గురించి వింటున్నాం. ఈ దినమున నీ జీవితంలో దేవుడు చెప్పిన ఉపవాసము నువ్వు లేకుండా ఉండి ఈ మాటలు వింటున్నట్లయితే ఈ దినమందైనా నేను నీ చిత్తానుసారముగా ప్రభువా ఉపవాసం ఉంటానని తీర్మానము చేసుకుని ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఒక మంచి కారు కొనుక్కుంటామండి. కారు కొనుక్కొని దాంట్లో మనము వంటలో వేసే ఆయిల్ వేస్తే కారు స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవుతుందా? ముందుకెళ్తుందా? పాడైపోతుంది. స్టార్ట్ అవుతుందా? కారులో వేయవలసింది పెట్రోల్ కారు అయితే పెట్రోలు, డీజిల్ అయితే డీజిల్ వేయాలా? అలా కాకుండా టేస్ట్గా ఉంటుంది కదా వంట చేసుకునే వంట నూనె తినడానికని తీసుకెళ్ళి కారులో పోస్తే ఏమవుతుంది? కారు ట్రబుల్ అవుతుంది, పాడైపోతుంది. ఆయిలే కదా, పెట్రోల్ అయినా ఆయిలే, డీజిల్ అయినా ఆయిలే, వంట నూనె అయినా ఆయిలే. ఇలాంటి వితర్కాలు చేస్తూ చాలామంది మేము మా ఇష్టం వచ్చినట్టే ఉంటాం, ఉపవాసం ఉంటాం, మాకు నచ్చినట్టే జీవిస్తాం, ప్రభు సన్నిధికి వెళ్తాం అనుకున్నట్లయితే ఆ కారులో వెయ్యవలసిన పెట్రోల్ డీజిల్ కాక మరి దానికన్నా శ్రేష్టమైనది తినగలిగినదని ఆ ఆయిల్, వంట ఆయిల్ వేసినప్పుడు కారు పాడైనట్లే నీ జీవితము కానీ ప్రభు సన్నిధిలో వర్ధిల్లక పతనమయ్యే స్థితిలోనికి పడిపోకుండా ఫలించి అభివృద్ధి పొందాలనే పరిశుద్ధుడైన దేవుడు ఈ మొదటి ఉపవాస ప్రార్థనలో మొదటి దినమున ఏ రకముగా ఉపవాసం ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నది మనకు నేర్పిస్తున్నా. మంచి రైటర్స్లే వాక్యం వినండి, రాసింది చాలు. హల్లెలూయా, స్తోత్రం. మరి చూద్దాం యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు,
మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. చాలు. కొద్దిమంది అడిగే మాట ఏంటి అంటే, ప్రభువా మేము ఉపవాసం ఉన్నామయ్యా, మీరెందుకు చూడరు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా, అంటే ఆహారము తినకుండా మరి ప్రభువా మీ సన్నిధిలోనికి వచ్చి ఉపవాసం ఉండి మేము ప్రార్థించినప్పటికీ ఎందుకు నీవు చూడటం లేదు? నీవెందుకు మమ్మల్ని లక్ష్య పెట్టడం లేదు? ఎందుకు నీవు మమ్మల్ని గుర్తించడము లేదు అని అనేటటువంటి ఆలోచనలో నీవు ఉన్నట్లయితే ఈ దినమున దేవుడు సూటిగా మాట్లాడుతున్న మాట, మీ ఉపవాసమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మేము మరి ఉపవాసం ఉంటే వ్యాపారము చేయొద్దా అంటే, వ్యాపారము అనగానే లాభము రావటానికి చేసేదే వ్యాపారము. మరి ఉపవాసం ఉండి ప్రభు యొక్క కృపను పొందుకోవాలి అంటే నీ ఉపవాస దినమున నీవు వ్యాపారము చెయ్యక, నీ పనివారి చేత కఠినమైన పని చేయించక, కొంతమంది కష్టపెట్టడానికే ఉంటారండి. ఎంత చేసినప్పటికీ, ఎంత కష్టపడినప్పటికీ ఆ ఆశ తీరదు వాళ్లకు. రాత్రి పగళ్ళు మరి వెట్టి చాకిరీ చేసిన తృప్తి పొందరు. పడుకున్నావా, అప్పుడే అయిపోయింది ఆ పని, అప్పుడేనా? ఇలా మాకు కొంత ఎక్స్పీరియన్స్ కొన్ని చోట్ల మరి దేవుడి మహాకృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి చక్కగా పరిచర్య పని చేసినప్పుడు మరి ఎంత రాత్రి పగళ్ళు చేసినా, అది ఫాస్టింగ్ ఉన్నప్పుడు చేసినా కానీ మరి తృప్తి చెందినటువంటి మనుషులు ఉంటారు. ఈ దినమున ప్రియ బిడ్డ, నీవు ఎవరెవరి స్థాయికి తగినట్టుగా వారిని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. నీకన్నా తక్కువైన వారు నీ దగ్గర ఎవరైనా పని చేస్తుంటే, నీ దగ్గర ఎవరైనా నీవు యజమానురాలిగా ఎక్కడైనా ఉన్నప్పటికీ నీ దగ్గర పనిచేసే వారి పట్ల కఠినముగా ఉండి నీవు ఉపవాసం ఉండుట వలన ప్రయోజనము లేదు. ఎలా ఉండకూడదో ముందు నేర్చుకుందాం, ఎలా ఉండాలో తర్వాత నేర్చుకుందాం. అలాగే మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. కలహాలు అంటే గొడవలు ఏమన్నా ప్రయోజనమా? నీవు ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాసము అనగా వేరొక చోట, వాసము అనగా నివసించడం. ఉపవాసము అనగా ప్రభు సన్నిధిలో ఉండే ఉపవాసము అనగా దేవుని ప్రార్థించే మనము ఆకలి దప్పులు మరచిపోయి ప్రభువులో మమైక్యమై ప్రభువును ఆరాధించటమే ప్రభు సన్నిధిలో ఉండే ఉపవాసము. మరి అలాగా ఉండకుండా కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు. ఈ మాటలు వింటున్న ఎవరిలో అయినా ఈ దినమున ఉపవాసం ఉన్నవారు అన్యాయముగా గుద్దులాడుచు, వివాదాలు గొడవలు చేస్తూ, కలహపడుతూ ఉపవాసం ఉండుట వలన ప్రయోజనము లేదు. అలాగే మీ కంఠధ్వని పరమన వినపడునట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? చాలు. కంఠధ్వని అంటే మనము దేవుని స్తుతించే ఆ స్వరము, మన స్తుతి ప్రభు సన్నిధికి వెళ్ళకపోవుట వలన ఏమైనా ప్రయోజనం ఉందా? ఎందుకు వెళ్ళటం లేదు అంటే యెషయా గ్రంథంలో ఎన్నోసార్లు చెప్తూనే ఉంటా, ప్రతి ఆరాధనలో నేను చెప్తూనే ఉంటా, రక్షింప నేరకయుండినట్లు నా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండినట్లు నా చెవులు మందము కాలేదు, నీకు నాకు నీ దోషములే అడ్డుగోడలు. ఈ ఉపవాస కూడిక మొదటి దినమున నీవు ప్రార్థిస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు. నీ ఉపవాస ప్రార్థన ప్రభువు సన్నిధికి వెళ్ళకుండా ఏ దోషము అడ్డుగోడగా ఉందో ఆ దోషము, ఆ అడ్డుగోడలన్నీ లయమైపోవాలి. నిన్ను నీవు పరీక్షించుకోవాలి. దేవునికి ఇష్టమైనట్టుగా ఉండగలిగినట్లయితే నీ ఉపవాస ప్రార్థన వలన ప్రయోజనము కలుగుతుంది. అలాగే కింది వచనాన్ని చదువుదాం. తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా?
అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గుల కట్టిన కట్లను ఇప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. ఆమేన్. బాధలో ఉన్న వారిని బలవంతుడైన దేవుని యొక్క మాటలు చెప్పి ప్రభువును బట్టి ధైర్యపరచడమే కదా దేవునికి ఇష్టమైన ఉపవాసము. అలాగే దుర్మార్గులు కట్టిన కట్లు అంటే ఎంతోమంది బంధకాలలో ఉంటున్నారండి, బానిసత్వములో ఉంటున్నారు, బంధకాలలో మగ్గిపోతున్నారు. మరి అలాంటి వారి యొక్క కట్లను తెంపడము అంటే ప్రభువును గురించి వారికి తెలియజేసి ప్రభువు యొక్క గొప్పతనాన్ని గుర్తెరుగునట్లుగా మనము తెలియజెప్పి ప్రభువు సన్నిధికి నడిపించటము, ఇది కదా మనము చేయవలసింది. ఇలాంటి ఉపవాసము కదా దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఉపవాసము. అలాగే 7వ వచనాన్ని చదువుదాం. ఆహారము ఆకలిగొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా ఉండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఆమేన్. మొదటిగా దేవునికి ఇష్టం లేని ఉపవాసం చూసాము. దేవునికి ఇష్టమైన ఉపవాసము ఏంటి అంటే వస్త్రహీనుడు కనపడినప్పుడు వస్త్రములు ఇచ్చేవారముగా ఉన్నామా? ఎవరైనా ఆకలి గురినప్పుడు వారికి ఆహారము పెట్టగలిగిన వారముగా ఉన్నామా? దిక్కులేని వారిని ఆదరించగలిగిన వారముగా ఉన్నామా? రక్త సంబంధికి ముఖము తిప్పకుండా ఉంటున్నావా? ఇది కదా దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసము. ఈ దినమున ఒక చక్కటి తీర్మానములోనికి, ఒక చక్కటి అనుభవంలోనికి నీవు రాగలిగినట్లయితే నీ జీవితము, నీ కుటుంబము పచ్చని ఫలభరితమైన అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితముగా ఉంచాలనే దేవుడు దినమున ప్రభువు సన్నిధిలో తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కొంతమంది ఎవ్వరికి పెట్టరండి, ఎవరిని ఆదరించరు, ఎవరిని పట్టించుకోరు. నాది 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 నాదంటూ లోకాన ఎంత చక్కటి పాట పాడతాం. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా, నీదే నీదే బ్రతుకంతా నీకే, నీకే నీకే బ్రతుకంతా నీకే, నాదంటూ లోకానా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ ధనం, నిలువు నీడ ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, త్రాగుచున్న ఈ జలం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. ఇక ఏది మనది చెప్పండి? బ్రతుకుచున్న ఈ క్షణం దేవుడిది కాదా? కలిగి ఉన్న సమస్తం ఆయనది కాదా? అన్నీ ఆయన నుండి పొందుకున్న మనము ఆ దేవాది దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా అవసరతలో, అక్కరలో, ఆపదలో ఉన్న వారికి సహాయము చేసేవారముగా ఉంటున్నామా? దిక్కుమాలిన వారిని ఆదరించే వారముగా ఉంటున్నామా? మనం అలా ఆదరించి ప్రేమించినప్పుడు కొద్దిమంది మనల్ని చులకనగా చూస్తారండి. దాన్ని బట్టి మనం ఆలోచించవలసిన అవసరమే లేదు. కొన్ని దినాల ముందు మరి చక్కగా నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఒక తల్లి, ఒక ఇద్దరు వెళ్తూ ఉంటే ఆ దినం ఉపవాస ప్రార్థన. మరి మేము అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి ఎవరైనా బయట వెళ్ళే వాళ్ళకి భోజనం పెట్టే ఛాన్సు ఉండదు. మరి ఎందుకో ఆ రోజు నాకు ప్రేరేపణ, ఇద్దరు కనిపించారు తెలిసిన వారే, వారిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి వాళ్ళకు ఆహారం పెట్టి వాళ్ళు తిన్న తర్వాత ప్రార్థన చేసి పంపించాను. మంచిదే కదా, అది నాకు సంతోషమే. వాళ్ళు స్టార్ట్ చేశారు, మిమ్మల్ని పిలిచి ఆహారం పెట్టింది ఎందుకంటే మా వలన ఏ మేలు పొందుకోవాలనుకుందో, మా వలన ఏ సహాయము ఏమి లేక బయట వెళ్తూ ఉంటే పిలిచి ప్రేమించి ఈ మాట చదివినప్పుడు, అలా చేసినప్పుడు వారు అలా ప్రచారము చేసి తెలివిలేని వారు అని మనల్ని అనుకున్న
పట్టించుకొనవలసిన అవసరము లేదు. మొదటి వర్తమానములో విన్నాం, సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితరముగానే రక్షించబడి ఉన్న మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఎవరే ఏమో అనుకున్నా పట్టించుకొనవలసిన అవసరము లేదు. కానీ మన కొరకు బలి అయిన బలవంతుడైన ప్రభువు మనకు ఏర్పాటు చేసి మనకు ఆయన సెలవిచ్చిన ఉపవాసాన్ని మనము ఉండగలగాలి. అలాగే కింది వచనాలను మనము చదువుదాం. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఆమేన్. ఏ చీకటి నిన్ను ఏలుబడి చేస్తుంది ఈ దినమున? ఏ చీకటిలో నీవు మగ్గిపోతున్నావు? ఏ యొక్క చీకటి అంధకార శక్తులు నిన్ను అలుముకొని ఉన్నాయి? ఆ అంధకార శక్తులు, చీకటి శక్తులన్నీ లయమైపోయి వేకువ చుక్కవలే వెలుగు నీ జీవితాన్ని నింపుతుంది. వెలుగుమయమైన జీవితముగా నీ జీవితము ఉంటుంది. అంతేకాకుండా ఏ అనారోగ్యముతో నీవు బాధపడుతున్నా స్వస్థత శీఘ్రముగా కలుగుతుంది. ఆమేన్. స్వస్థత శీఘ్రముగా. ఎన్ని సంవత్సరముల నుంచి కుదరని రోగముగా ఉన్నా, అది సమస్యగా నేను ఇబ్బంది పెడుతున్నా, ఈ దినమున దేవుడి ఏర్పరిచిన ఉపవాసము నీవు చేయగలిగినట్లయితే, తెలియక చేయకపోవడం వేరు, తెలుసుకున్న తర్వాత దానిని అనుసరించవలసిన వారమై ఉన్నాం. స్వస్థత శీఘ్రముగా కలుగుతుంది. నీ వెలుగు వేకువ చుక్క. వెలుగు ఉన్న దగ్గర చీకటి ఉంటుందా? చీకటి ఉండదు. చీకటి కనిపించకూడదంటే ఏముండాలి? వెలుగు ఉండాలి. ఏ యొక్క చీకటి, కొంతమంది జీవితాలను చీకటి ఏలుబడి చేస్తుంటాయండి. ఎలాంటి జీవితాలు అంటే ఎవ్వరు పట్టించుకునేవారు ఉండరు. వారు అనుభవిస్తున్నటువంటి సమస్యలు, ఇక జీవితంలో బాగుపడతారు అన్న ఆశ ఉండదు, ఎవరు సహాయం చేస్తారన్న ఆశ ఉండదు. ఎవ్వరూ లేని అనాథవలే ఒంటరిగా, మరి చెప్పుకోలేని సమస్య, నీ సమస్య వినడానికి కానీ ఒక మనిషి, ఒక తోడు, ఒక ఆదరణ లేని స్థితిలో ఉండిపోతారు. పగలే చీకటి, పగలంటే వెలుతురుంటుందండి. అలాంటి పరిస్థితుల్లో కానీ చీకటి అనుభవిస్తున్న పరిస్థితులు జీవితంలో ఎదురవుతాయి. హాస్పిటల్స్కి వెళ్ళండి. హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న వ్యక్తికి పగలికి చీకటికి తేడా తెలుస్తుందా? కోమాలో ఉన్న వ్యక్తికి పగటికి చీకటికి తేడా తెలుస్తుందా? తెలియదు. అలాంటి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా కలుగుతుంది. అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర వ్యాధి అయినా. ఆత్మీయ వ్యాధి ఏందో తెలుసా? ఆత్మీయ ఐశ్వర్యం ఉన్నట్లే ఆత్మీయ వ్యాధి కలిగి ఉంటారండి. అన్నీ బాగున్న ప్రార్థనకు రారు, ప్రార్థించలేరు, ప్రభు మీద ఆధారపడలేరు, పాటలు పాడలేరు, ఉపవాసం ఉండలేరు, వాక్యం వినలేరు, సాక్ష్యము చెప్పలేరు. ఇవన్నీ ఉన్నాయి అంటే వాళ్ళలో ఏముందని? ఆత్మీయ వ్యాధి. అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైన స్వస్థత శీఘ్రముగా కలుగుతుంది. చీకటి అంధకార శక్తులన్నీ లయమైపోతాయి. అలాగే కింది వచనాన్ని చదువుదాం. నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయను. ఆమేన్. నీతి ముందర నడుచును, సైన్యపు వెనకటి భాగమున. అంటే మనము ముందు వెళుతూ ఉంటే నీ వెనక నీ ముందు నేను నిన్ను ఆవరించి ఉన్నానన్న దేవుడు. నీ చుట్టూ అగ్ని కంచెని వేయగలిగిన దేవుడు, మన చుట్టూ అగ్ని ప్రాకారాన్ని ఉంచగలిగిన దేవుడు, ఆయన సన్నిధిని మనతో ఉంచే ఆ దేవాది దేవుడి యొక్క కృప నీవు పొందుకోవాలని ఈ దినమున ఉపవాసం ఎలాగుండాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డ, ఇన్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి ఉపవాసములో. ఇన్ని అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకునే ఛాన్స్ ఉన్నాయి ఉపవాసములో. అలాగే కింది వచనాన్ని చదువుదాం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చెను, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఆమేన్. ఇప్పుడు ఎప్పుడు అంటే చేయవలసినటువంటి ఉపవాసము చేసి అప్పుడు ప్రభువా అనగానే ఆయన పలుకుతాడు. కారణము ఏంటి అంటే నీ ప్రార్థన సరాసరి ప్రభు సన్నిధికి దేవుడిచ్చే ఆశీర్వాదము నీ దగ్గరికి రావడానికి కారణం నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి దోషములు, అపరాధములు, పాపములన్నీ తొలగించబడి అడ్డుగోడలన్నీ లయమైపోయి దేవునితో సరాసరిగా కలిగిన అనుభవాన్ని బట్టి నీవు అప్పుడు పిలువగా దేవుడు నేనున్నానను. చదువమ్మా. ఇతరుల
చూచుటయు వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని. చాలు. దేవుడు నేనున్నానని మనతో మాట్లాడే మహోన్నతుడైన దేవుడు మనకుండగా వేలు పెట్టి చూపించి ఇతరులను తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు ఇతరులను బాధించుటయు మానాలి. నా దేవుడు నాతో మాట్లాడాలి, నా వెనక ముందు దేవుడి సన్నిధి ఉండాలి, నా ప్రార్థన దేవుడు ఆలకించాలి, స్వస్థత ఆరోగ్యము కలిగి నేను ఉండాలి అన్నటువంటి వారు చేయవలసిన పని ఏంటి అంటే ఇతరులను బాధించడం మానేయాలి. వేలు పెట్టి చూపించి తిరస్కరించడం మానేయాలి. చెడ్డదానిని బట్టి మాట్లాడడం మానేయాలి. కొంతమందికి చెడ్డ మాటలు మాట్లాడితేనే తృప్తిగా ఉండగలుగుతారండి. చాలాసార్లు నేను హెచ్చరిస్తూనే ఉంటా, బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను మనకు తగవు. మనకవి తగవు. మనం మాట్లాడవలసినవి కృతజ్ఞత వచనమునే మీరు ఉచ్చరింపాలి. కృతజ్ఞత వచనము, కృతజ్ఞత కలిగిన మాటలు మనము మాట్లాడాలి. మరి ఈ ఇతరులను బాధించడం ఏ విషయంలో అయినా దేంట్లో అయినా ఎవరినైనా బాధిస్తున్నావేమో ప్రియ బిడ్డ. కొంతమంది మాటల ద్వారా బాధిస్తారు, కొంతమంది చూస్తారండి, విషపు చూపు చూస్తారు, చులకనగా చూస్తారు. అలా చూస్తున్నావా? నీ మాట ద్వారా బాధిస్తున్నావా? నీ చేసల ద్వారా బాధిస్తున్నావా? దేన్ని బట్టి నువ్వు ఇతరులను బాధిస్తున్నా? ఇది మనం ఆనుకోవాలి. రెండవదిగా వేలు పెట్టి నువ్వు ఇది చేసావని వేలు పెట్టి చూపించి తిరస్కరించి మాట్లాడడం కానీ మానేయాలి. చేస్తావా ఈ పని? చేయగలగాలి. అలాగే చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని. ఇవన్నీ నా మాటలు కాదు. ఉపవాసం ఉండి ప్రభువు సన్నిధిలో ప్రార్థించాలి అని తీర్మానము చేసుకున్న వారు ఇలాగ జీవించి ఈ రీతిగా ప్రవర్తించి ఉపవాసం ఉన్నప్పుడు, ఇప్పుడు చదువుదాం 10వ వచనం. ఆశించిన దానిని ఆకలిగొనే వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. ఆమేన్. నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. ఈ వాగ్దానం ఈ రాత్రి మొదటి ఉపవాస ప్రార్థనకు వచ్చిన, అలాగే ప్రార్థనలో ఏకీభవిస్తున్న మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఎందుకంటే ఈ మాట, ఎప్పుడు ఒక నీరు కట్టిన తోట పచ్చగుంటుందా, ఎండిపోయి ఉంటుందా? దానికి వర్షంతో పని లేదండి. నీరు కట్టిన తోట ఎప్పుడు పచ్చగా ఉంటుంది, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట ఎప్పుడు నీళ్ళతో సమృద్ధిగా ఉంటుంది. నీ జీవితము, నీ కుటుంబము ఇలా పచ్చగా ఫలభరితముగా నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉండాలి అంటే నీ ఉపవాసము ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో దేవుడు నేర్పించాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఆకలిగొనిన వానికి ఆహారం అంటే ఉపవాసం ఉన్నప్పుడు మాత్రమే విచేసి ఉపవాసం అయిపోయాక వదిలేయడము కాదు. దేవుని పిల్లలుగా దేవుడు మనతో మాట్లాడి ఎలా జీవించాలో తెలియజెప్పినప్పుడు ఆ రీతిగా మనము జీవించాలి. అలా జీవించినప్పుడు నీ జీవితము నీరు కట్టిన తోట వలె ఉంటుంది. కొంతమంది జీవితాలు ఎండిపోయినట్లుంటాయండి. నిరాశలో, నిస్పృహలో మరి ఆ సంతోషమే కనిపించదు. విజయము, ఆశీర్వాదం అంటే అన్నము లేని స్థాయి నుంచి అన్నము తినడానికి టైము లేని స్థాయికి ఎదగడము కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఆశీర్వాదము, విజయం అంటే ఏం పని లేక భోజనం లేకుంటారు కదా, ఆ స్థాయి నుంచి జాబ్లో చాలా బిజీగా అయిపోయి బాగా డబ్బులు సంపాదించి అన్నం తినడానికి కానీ టైము ఉండదు అంటారు. అది కాదు విజయం. ఉన్నదాన్ని తిని అందరితో సమాధానముగా ఉండటమే ఒక వ్యక్తి ఆశీర్వాదం. ఉన్నదే తిని అందరికీ సంతోషకారకులుగా మనం ఉండాలి. మనము దేవుని యొక్క ప్రియ బిడ్డలం.
యెషయా గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు కదా. మనల్ని దేవుడు శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారకులుగా చేసి ఉన్నాడు. అనేక తరాలు సంతోషించేలాగా మనం ఉండాలి అన్నది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము. కాబట్టి 2 విషయాలు ఈ ఉపవాస ప్రార్థనలో ఇవన్నింటినీ బట్టి 2 మాటలు చెప్తాను. మొదటిగా ఉపవాసం ఉన్నప్పుడు చేయవలసింది ఇతరుల గురించి వాదించడం, మాట్లాడడం మానేసి, రెండవదిగా ఎంత నిన్ను ఇబ్బంది పెట్టిన వారినైనా క్షమించి వారి గురించి ఆలోచించక మన కొరకు బలి అయిన బలవంతుడైన ప్రభువులో మమైక్యం అవ్వడమే ఉపవాసం. ఉందామా ఇటు ఉపవాసం? ఒక 2 వ్యక్తులు వాదించుకున్నారనుకోండి. 2 వ్యక్తులు గొడవపడ్డారు, వాదించుకున్నారు. మరి 2 వాదించి ఒకరు గెలుస్తారు. గొడవ ఉంటే ఒకరే గెలుస్తారు, ఒకరి వాదన నిజమవుతుంది. పోనీ ఆ 2 వాదించుకోకుండా సమాధాన పడితే 2 గెలుస్తారు. మీ జీవితాలలో, కుటుంబంలో కానీ వాదన వదిలిపెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించండి. వాదించడం వదిలేయండి. అలా వాదించటం వలన కుటుంబాలలో దేవుని కృపను కోల్పోయే పరిస్థితి. నీ వెనక నీ ముందు నేను నిన్ను ఆవరిస్తానన్న ఆశ్చర్యకరుడైన దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత నీకు కావాలి అంటే ప్రభువు యొక్క నామాన్ని బట్టి దేవుని యొక్క ప్రియ బిడ్డగా వాదించడం మానేసి, గుద్దులాడడం మానేసి, కలహపడ్డం మానేసి, అవన్నీ ఎవరు నిన్ను ఎన్ని మాటలన్నా మౌనంగా ఉండిపో. నీ యొక్క విజయమే ఇతరులకు సమాధానం అవ్వాలి. నీ విజయమే ఇతరులకు జవాబు చెప్పగలగాలి అంటే వాదనకు ప్రతివాదన చెయ్యక వాదించే వారి కొరకు చూడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అలా ఉండటం కష్టమని చెప్తారు, కానీ ఇరుకులో విశాలత కలిగించే ఆ విజయశీలుడైన దేవుడు ఏది చెప్పినా మన మేలు కొరకే చెప్తాడు. దేవుడు మనతో ఉంటానన్నాడు కదా. నీ యొక్క సైన్యపు వెనకటి భాగమున యెహోవా మహిమ ఉందంటున్నాడు. నీ వెనక ముందు నేను నీతో ఉంటానంటున్నాడు. ఒకవేళ దేవుడు మనతో ఉండాలా అని కోరుకుంటే నువ్వు ఇతరులను ఆర్గ్యూ చేస్తూ ఉంటే, ఇతరులను వేలు పెట్టి చూపిస్తా అంటే దేవుడికి మహిమనా? అది దేవుడికి మహిమనా? కాబట్టి దేవుడికి మహిమకరమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి అంటే కొన్నింటిని మనము ఓర్చుకోగలగాలి. కొన్నింటిని మనము ప్రభువు నామాన్ని బట్టి క్షమించగలిగిన వారముగా ఉండాలి. అందరినీ ప్రేమించగలిగిన వారముగా ఉండాలి. ఇతరుల జీవితాలలో కల్పించుకొని అనవసరముగా మనకు దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన సమాధానాన్ని కోల్పోకుండా ఉండాలి అంటే ప్రభువుతో సహవాసము చేసి ప్రభువు చెప్పిన రీతిగా జీవించి ఈ రీతిగా ఉపవాసం ఉన్నట్లయితే నీ ఎంత వాడిపోయిన స్థితిలో నీ జీవితం ఉన్నా, మోడుబారిపోయిన స్థితిలో నీ జీవితం ఉన్నా, పచ్చగా ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె, నీరు కట్టిన తోట వలె నీ జీవితము, నీ కుటుంబం ఉంటుంది. తీర్మానం చేసుకుంటావా? లేచి నిలబడి తీర్మానం చేసుకో. ఈ ఉపవాసములో ఏ దాంట్లో తప్పిపోయినా తెలుసో తెలియకో ఈ దినము నుండి ప్రభువా నీకు ఇష్టమైన ఉపవాసాన్ని నేను ఉంటానయ్యా. కలహపడుచు, గుద్దులాడుతూ, అన్యాయముగా ఇతరులను బాధిస్తూ నేనుండను ప్రభువా. నన్ను బాధించే వారిని కానీ క్షమించేస్తానయ్యా. నాతో వాదించే వారితో నేను వాదించలేనయ్యా. తీర్మానం చేసుకో ప్రియ బిడ్డ. చూడు నీ జీవితం ఎలాగుంటుందో. హృదయము నిండా దేవుని వాగ్దానాలు ఉండాలి. ఈ దినమున దేవుడు మనకిస్తున్న వాగ్దానము, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబ్బుకుచుండు, నీటి ఊట వలె ఉండదు అంటున్నాడు. ఈ వాగ్దానాన్ని ఉంచుకో. నీ మనసులో ఈ ఆలోచన ఉంచుకో. ఇతరులను బాధించడం నా పని కాదు. బలి కోరని దేవుడు, నా కొరకు బలి అయిన దేవుడు. ఆయన ప్రియ బిడ్డగా
బాధించే వారిని బాధించను, కానీ నన్ను బాధించిన వారి కొరకు ప్రార్థిస్తానన్న తీర్మానం చేసుకోగలవా? మనం ప్రార్థిస్తే బాధించేవారు మారితే మనకే సంతోషము. తీర్మానం చేసుకో. 2 విషయాలు. ఏ ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండకూడదో చెప్పినప్పుడు వాటిలో ఏది నీలో ఉన్నా ఒప్పుకొని వదిలి. 2వదిగా ఎలా ఉపవాసం ఉండాలో నేర్పించినప్పుడు ఈ రకంగా ఉపవాసం ఉంటానని తీర్మానం చేసుకో. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ గాఢాంధకారపు చీకటి లోయలాంటి అనుభవములో ఉన్నా, పగలే చీకటి అనుభవించే పరిస్థితుల్లో ఉన్నా, కారు చీకటిలో ఉదయకాంతిని ప్రకాశింపజేయగలిగిన ఆ పరిశుద్ధుడైన దేవుని మాటలు ఇవి. జీవితాలలో కొన్ని వస్తూ ఉంటాయి, శ్రమలు సమస్యలు వస్తుంటాయి. శ్రమలో తోడుంటానన్న దేవుడు, సమస్యలో విడిపిస్తానన్న దేవుడు. ఉపవాసముండి ప్రభువును హత్తుకొని ముందుకు సాగుదామా? నా జీవితములో ఎండావానలు రాగా, పగలు చీకటిని ననుభవించగా, పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఆదరించినావే, నన్నావరించినావే. నిజముగా మన జీవితంలో పగలే చీకటి అనుభవించే పరిస్థితులు ఎదురైనప్పటికీ అలనాడు ఇశ్రాయేలీయులకు పగలు మేఘస్తంభం నుంచి రాత్రి అగ్నిస్తంభం నుంచి నడిపించినట్టుగా మనల్ని నడిపించిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధానములో ఈ దినమున నీవు ఉన్నావు. తీర్మానము చేసుకో. ఆయనకిష్టమైన ఉపవాసం, దేవునికి ఇష్టమైన పని చేయటం మనకెంత గొప్ప భాగ్యం. దేవునికి ఇష్టమైనది ఇతరులను బాధించకూడదు, వేలు పెట్టి చూపించకూడదు, తిరస్కరించకూడదు. సకలాశీర్వాదములకు కారణభూతుడివైన నా ప్రియ పరలోకపు తండ్రి, శిలువ ధ్యానములో మొదటి దినమున ప్రభువా ఏ రీతిగా ఉపవాసం ఉండాలో మాకు తెలియజేసినందుకే మీకే కృతజ్ఞతలు ప్రభా. రక్షణ మినిస్ట్రీస్లోని ప్రతి ఒక్క కుటుంబంలో మీ కృపను కుమ్మరించండి అయ్యా. ప్రతి కుటుంబం పట్ల తండ్రి నాన్న మీ కృపను కుమ్మరించి ప్రతి కుటుంబము నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె మా కుటుంబాలు ఉండునట్లు సహాయము చేయమయ్యా. ఈ దినమున మీ సన్నిధికి రాని బిడ్డలను దయతో క్షమించి మరి ఒక తరుణము దయచేయనా. ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా పేరు పేరున ఆశీర్వదించి దీవించండి అయ్యా. స్వస్థత శీఘ్రముగా కలుగుతుందన్నావయ్యా. నీ వెలుగును ప్రకాశింపచేస్తానన్నావు తండ్రి. నీ మహిమను మాతో ఉంచుతానన్న మహోన్నతుడా, ఎంత గొప్ప దేవుడవయ్యా. తెలుసో తెలియకో మా జీవితాలలో ప్రభా ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు చేసి ఉంటే దయతో క్షమించి ప్రభా ఈ దినము నుండి ప్రభా మీకు ఇష్టమైనట్టుగా జీవించే జీవితాన్ని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మాకందరికీ మీరు దయచేయమని మొదటి దినము మొదలుకొని 40 దినములు ప్రభా ప్రతి ఉపవాస ప్రార్థనలో మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని ఈ సమయంలో పరలోకము నుంచి మీ దక్షిణ హస్తాన్ని చాపి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ఆత్మీయ ఐశ్వర్యవంతులుగా, ఆర్థిక ఐశ్వర్యవంతులుగా, ఆరోగ్యవంతులుగా, అనేకులకు ఆశీర్వాదకరముగా మీకు మహిమకరముగా ఉంచి మీరే మహిమ పొందమని తిరిగి రేపటి 2వ దిన ఉపవాస కూడికలో చేరి మిమ్మల్ని స్తుతించే వరకు మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసము సమాధానం మనకును సకల పరిశుద్ధులకును దేవుని కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం, ప్రభు యేసయ్య నామమునకి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.